గవర్నమెంట్ జాబ్స్ అందరికీ కావాలి. మరి ఒక స్టేట్ చేసే రిక్రూట్మెంట్‌లో వేరే ఒక స్టేట్ వాళ్ళు వెళ్లి అప్లై చేయొచ్చా? ఎలిజిబుల్ అవుతారా? ఒక రిక్రూట్మెంట్‌లో మిగిలిపోయిన బ్యాక్‌లాగ్ పోస్టులు ఉంటాయి కదా! వాటిని ఎప్పుడు ఫిల్ చేస్తారు? ఎవరితో ఫిల్ చేస్తారు? గవర్నమెంట్ జాబ్స్‌లో ప్రమోషన్స్‌లో కూడా రిజర్వేషన్ ఉంటుందా? ఇలాంటి డౌట్స్ చాలా ఉంటాయి కదా మనకి. ఈరోజు ఈ క్లాస్‌లో ఇలాంటి డౌట్స్ అన్నిటిని కూడా ఆర్టికల్ 16 ద్వారా క్లియర్ చేసుకుందాం. సో, ఇవాళ మన టాపిక్ ఆర్టికల్ 16. రైట్ టు ఈక్వాలిటీలో భాగంగా మనం ఇవాళ ఆర్టికల్ 16 గురించి చూద్దాం. ఆర్టికల్ 16. ఆర్టికల్ 14 తెలుసు మనకి. ఈక్వాలిటీ గురించి చెప్తుంది. ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. అయితే ఇక్కడ ఆర్టికల్ 16 ఏం చెప్తుందంటే ఈక్వాలిటీనే, కానీ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అని చెప్తుంది. ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. అంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి అని చెప్తుంది. ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా ఇండియాలో ఉన్న అందరి సిటిజన్స్ కి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో అని చెప్తుంది. అయితే ఆర్టికల్ 16 లో క్లాస్ 1 to 6 వరకు ఉన్నాయి. ఒక్కొక్క క్లాస్ కూడా పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ గురించి చాలా ముఖ్యమైన విషయాలు చెప్తున్నాయి. సో ఫస్ట్ క్లాస్ 1 చూద్దాం. ఆర్టికల్ 16 క్లాస్ 1 ఏం చెప్తుందంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అన్నాం కదా, దేన్ని పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటారో చెప్తుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, లోకల్ గవర్నమెంట్ జాబ్స్, అలాగే పబ్లిక్ అండర్టేకింగ్స్ అంటే టిఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ, అలాగే ఎలక్ట్రిసిటీ బోర్డ్, అవన్నీ కూడా పబ్లిక్ అండర్టేకింగ్స్ కిందకి వస్తాయి. అలాగే స్టాచ్యుటరీ బాడీస్ అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, ఇలాంటివన్నీ కూడా స్టాచ్యుటరీ బాడీస్ ఉంటాయి కదా వాటి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్స్, పబ్లిక్ అండర్టేకింగ్స్ అండ్ స్టాచ్యుటరీ బాడీస్. వీటిలో ఫిల్ చేసే రిక్రూట్మెంట్ లో ఆల్ సిటిజన్స్ కి, ఇండియాలో ఉన్న అందరి సిటిజన్స్ కి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి, ఎలాంటి డిస్క్రిమినేషన్ చేయకూడదు అని క్లాస్ 1 చెప్తుంది. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటో చెప్తుంది. అంటే ఇక్కడ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ రావట్లేదు, ఓన్లీ పబ్లిక్ మాత్రమే వస్తుంది. ఆర్టికల్ 16 మొత్తం కూడా ఓన్లీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ గురించే డిస్కస్ చేస్తుంది, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ గురించి కాదు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, లోకల్ గవర్నమెంట్ జాబ్స్, పబ్లిక్ అండర్టేకింగ్స్ అండ్ స్టాచ్యుటరీ బాడీస్, వీటిల్లో ఫిల్ చేసే రిక్రూట్మెంట్స్ కి ఖచ్చితంగా ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అంటే అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాల్సిందే, ఎవ్రీ సిటిజన్ కి కూడా అని ఆర్టికల్ 16 క్లాస్ 1 చాలా క్లియర్ గా చెప్తుంది. ఇప్పుడు క్లాస్ 2. క్లాస్ 2 ఏమంటుందంటే దేన్ని బేస్ చేసుకొని, అంటే దేన్ని బేస్ చేసుకొని డిస్క్రిమినేషన్ చేయకూడదు అని చెప్తుంది. క్యాస్ట్, జెండర్, రిలీజియన్, రెసిడెన్స్, డిసెంట్, ఇలా వీటిని బేస్ చేసుకొని ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు. ఈ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో వీటిని బేస్ చేసుకొని ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాల్సిందే. ఇక్కడ మనం గమనించినట్లయితే
క్యాస్ట్, రిలీజియన్ వీటితో పాటు రెసిడెన్స్ అనేది కూడా ఉంది. అంటే ఒక స్టేట్ లో ఉన్న వాళ్ళు ఇంకో స్టేట్ లో ఉన్న పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు. ఇండియాలో ఉన్న అందరూ కూడా ఒక స్టేట్ లో ఏదైనా రిక్రూట్మెంట్ జరిగితే నోటిఫికేషన్ వస్తే ఇండియాలో ఉన్న అందరూ ఎలిజిబుల్ దానికి అప్లై చేసుకోవడానికి. రెసిడెన్స్ బేస్ చేసుకొని ఆపడానికి లేదు. ఎలిజిబుల్ కాదు, ఈ రెసిడెన్స్ లో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని డిక్లేర్ చేయడానికి వీల్లేదు. అందరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాల్సిందే ప్రతి సిటిజన్ కి కూడా అని చెప్తుంది. అంటే మన తెలంగాణలో నోటిఫికేషన్స్ వస్తే తమిళనాడు, ఏపీ వాళ్ళందరూ మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్కడ వాళ్ళైనా సరే ఇండియా సిటిజన్ వచ్చి అప్లై చేసుకోవచ్చు. అలాగే తమిళనాడులో ఇంకేదన్నా స్టేట్ లో ఏదన్నా రిక్రూట్మెంట్ జరిగితే మనం ఇక్కడ నుంచి ఏపీ, తెలంగాణ వాళ్ళం వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి తేడాలు లేవు. మీరు వేరే స్టేట్ కదా, మా స్టేట్ లో గవర్నమెంట్ పోస్ట్ కి ఎలిజిబుల్ కాదు అని వాళ్ళని అబ్జెక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే క్లాస్ 2 చెప్తుంది క్లియర్ గా, రెసిడెన్సీని బేస్ చేసుకొని కూడా ఆపడానికి వీల్లేదు అని చాలా క్లియర్ గా చెప్తుంది. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఏంటి మనకి తెలంగాణలో, ఏపీలో కూడా మన లోకల్ పోస్టులు అంటే లోకల్ క్యాడర్ మీదే ఫిల్ చేస్తాం కదా, మన స్టేట్ లో ఉన్న పోస్టులు మనతోనే నింపుతారు కదా. అంటే రెసిడెన్స్ ని చాలా క్లియర్ గా బేస్ చేసుకొని నింపుతున్నాం కదా. మరి ఇక్కడ రెసిడెన్స్ బేస్ కాదు అని అంటున్నారు ఎందుకు అని డౌట్ వస్తుంది కదా. అయితే ఇక్కడ నేను చెప్పింది కరెక్ట్. ఏంటంటే రెసిడెన్సీని బేస్ చేసుకొని ఆపడానికి వీల్లేదు, డిస్క్రిమినేట్ చేయడానికి వీల్లేదు. యాజ్ పర్ క్లాస్ 2 ప్రకారము రెసిడెన్సీని బేస్ చేసుకొని ఆపడానికి వీల్లేదు. మరి ఇక్కడ జరుగుతుంది వేరే కదా. లోకల్ క్యాడర్ ఉంది అంటే లోకల్ క్యాండిడేట్స్ నే అక్కడున్న వాటికి నింపుతున్నాం, ఫిల్ చేస్తున్నాం. సో రెసిడెన్సీని పక్కా బేస్ గా తీసుకుంటున్నాం మనం. అలాంటప్పుడు ఇది మనం ఫాలో అవ్వట్లేదనే కదా. దేని గురించి మనకు తెలియాలంటే చాలా ఇంపార్టెంట్ క్లాస్ గురించి తెలుసుకోవాల్సిందే. అది ఆర్టికల్ 16 క్లాస్ 3 అన్నమాట. క్లాస్ 3 ఏం చెప్తుందంటే, క్లాస్ 2 చెప్పినట్టు రెసిడెన్సీని బేస్ చేసుకొని డిస్క్రిమినేట్ చేయడానికి వీల్లేదు కదా. అయితే కొన్ని స్పెషల్ కండిషన్స్ లో ఈ క్లాస్ 2 కి ఎగ్జెంప్షన్ ఇవ్వచ్చు. ఎవరు ఇవ్వచ్చు అంటే పార్లమెంట్. కొన్ని స్పెషల్ కండిషన్స్ లో పార్లమెంట్ క్లాస్ 2 కి ఎగ్జెంప్షన్ ఇవ్వచ్చు. అంటే ఏదైనా ఒక స్టేట్ లో రీజనల్ ఇంబ్యాలెన్స్ ఉంది అన్నప్పుడు, ఒక పర్టికులర్ ఏరియాలో పీపుల్ ని ప్రొటెక్ట్ చేయాలి అన్నప్పుడు, అలాంటి సిచ్యువేషన్ లో రెసిడెన్సీని బేస్ చేసుకొని రిక్రూట్మెంట్ చేయొచ్చు. అలాంటి యాక్ట్ చేసే పవర్ పార్లమెంట్ కి ఉంది అని ఆర్టికల్ 16 క్లాస్ 3 చెప్తుంది. ఒక పక్కన క్లాస్ 2 రెసిడెన్సీని బేస్ చేసుకొని ఇవ్వద్దు అని చెప్పింది. ఒకవేళ స్పెషల్ కండిషన్స్ ఉన్నట్లయితే గనక పార్లమెంట్ ఆ రెసిడెన్సీని బేస్ చేసుకొని కూడా రిక్రూట్మెంట్ ఇచ్చేలాగా యాక్ట్ చేయొచ్చు అని క్లాస్ 3 చెప్తుందన్నమాట. సో మన తెలంగాణ, ఏపీ విషయంలో కూడా క్లాస్ 3 ప్రకారము రిక్రూట్మెంట్ అంటే క్లాస్ 3 ప్రకారం పార్లమెంట్ కి ఉన్న పవర్ ని యూజ్ చేసి మన తెలంగాణలో ఉన్న రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ని బ్యాలెన్స్ చేయడానికి, ఇన్ఈక్వాలిటీని క్లియర్ చేయడానికి, ఈక్వాలిటీ తీసుకురావడానికి పార్లమెంట్ ఏం చేసిందంటే డైరెక్ట్ గా రెసిడెన్సీని బేస్ చేసుకొని రిక్రూట్మెంట్ చేయొచ్చు అని ఏం చెప్పకుండా ఏం చేసిందంటే ఆర్టికల్ 371 డి చేసింది.
పార్లమెంట్ డైరెక్ట్ గా రెసిడెన్స్ ని బేస్ చేసుకొని రిక్రూట్మెంట్ చేయండి అని ఏం చెప్పకుండా కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 371 డిని ఇన్సర్ట్ చేసింది 1973లో. దీంట్లో ఏముంది అంటే ఆర్టికల్ 371 డిలో ఏముంది అంటే ప్రెసిడెంట్ కి పవర్ ఇచ్చింది. ఏమని? ఇలా రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్న టైంలో, పర్టికులర్ పీపుల్ ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉన్న టైంలో ప్రెసిడెంట్ లోకల్ క్యాడర్ ని ఫిక్స్ చేయొచ్చు. అంటే ఆ లోకల్లో ఉన్న వాళ్ళకి ఆ ఉద్యోగాలు వచ్చేలాగా ఆర్డర్స్ తీసుకురావచ్చు అని 371 డి అనే ఆర్టికల్ చెప్పిందనమాట. ఏపీ తెలంగాణలో అన్ని పోస్టులు కలిపి ఫిల్ చేస్తుండే అప్పుడు, ఇప్పటిలాగా కాదనమాట. సో ఒక పోస్ట్ ఉందంటే స్టేట్ మొత్తం ఏపీ తెలంగాణ అందరూ కలిసి ఉన్నప్పుడు ఎర్స్ట్ వైల్ ఏపీలో ఉన్న అందరూ అప్లై చేసుకునేవాళ్ళు. అలాంటప్పుడు ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంది జాబ్? ఒక ప్రాంతం వాళ్ళు, ఒక రీజన్ వాళ్ళేమో చాలా డెవలప్డ్, ఇంకొకరు కొంచెం బ్యాక్వర్డ్ లో ఉన్నారు. ఒక గవర్నమెంట్ జాబ్ ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది? డెవలప్డ్ వాళ్ళకే కదా. బ్యాక్వర్డ్ లో ఉన్న వాళ్ళు అలాగే ఉండిపోతారు. మళ్ళీ నెక్స్ట్ రిక్రూట్మెంట్ లో ఏదైనా మళ్ళీ డెవలప్డే వస్తారు. బ్యాక్వర్డ్ లో ఉన్న వాళ్ళు అలాగే ఉండిపోతారు. మరి ఇది ఇలాగే సాగితే ఎక్కువ ఇంబ్యాలెన్స్ అయిపోయినట్టే కదా. సో దీన్ని స్టాప్ చేయడానికి, రీజనల్ ఇంబ్యాలెన్స్ ని క్లియర్ చేయడానికి, బ్యాక్వర్డ్ అయిన ఏరియాని కూడా డెవలప్ చేయడానికి, వాళ్ళకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వడానికి ఈ 371 డి కింద ప్రెసిడెంట్ కి ఇచ్చిన ఒక స్పెషల్ పవర్ ని యూటిలైజ్ చేసుకొని ప్రెసిడెంట్ ఏం చేశారంటే 1975లో ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్. దేనికి సంబంధించి? ఎర్స్ట్ వైల్ ఏపీకి సంబంధించి లోకల్ క్యాడర్ డిసైడ్ చేయడానికి. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా స్టేట్ మొత్తం కూడా ఒకటే, అంటే ఒకటే ఒక యునైటెడ్ బాడీ అన్నట్టు కాకుండా డిస్ట్రిక్ట్ లెవెల్, జోన్స్ అండ్ మల్టీ జోన్స్ అలా ఒక్కొక్క క్యాడర్ ఏంటో డిసైడ్ చేస్తే డిస్ట్రిక్ట్ పోస్ట్ అయితే కనుక ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న వాళ్ళు, ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, వాళ్ళే ఎంప్లాయీస్ అవుతారు. జోన్ అయితే కనుక ఆ పర్టికులర్ జోన్. అలా అన్ని డిస్ట్రిక్ట్స్ కి ఆపర్చునిటీ వస్తుంది, అన్ని ఏరియాస్, అన్ని రీజన్స్ కి కూడా ఆపర్చునిటీ వస్తుంది. అలాంటప్పుడు అందరూ డెవలప్ అవడానికి ఛాన్స్ ఉంటుంది కదా. అందుకని 1975లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొని వచ్చి ఏపీలో డిస్ట్రిక్ట్ క్యాడర్, జోనల్ క్యాడర్ అండ్ మల్టీ జోనల్ క్యాడర్స్ గా ఫిక్స్ చేశారనమాట. వాటి ప్రకారమే రిక్రూట్మెంట్ జరుగుతుంది 1975 తర్వాత నుంచి. అంతకుముందు వరకు అందరికి కలిపి జరిగేది అనమాట. అలా చాలా లాస్ అయింది కాబట్టి 1975 తర్వాత ఇలా లొకాలిటీని బేస్ చేసుకొని, అంటే ఆ లోకల్లో ఈ డిస్ట్రిక్ట్ అయితే డిస్ట్రిక్ట్, జోన్ అయితే జోన్, మల్టీ జోన్ అయితే మల్టీ జోన్, వాటిల్లో లోకల్ వాళ్ళకి ఎక్కువ పోస్టులు ఇచ్చేసి ఓపెన్ పోస్టులు కొన్ని ఉండేవి అనమాట. ఆ రకంగా రిక్రూట్మెంట్ చేయడం వల్ల లోకల్ వాళ్ళకి న్యాయం జరిగింది, జస్టిస్ జరిగింది. బ్యాక్వర్డ్నెస్ పోగొట్టడానికి ప్రెసిడెంట్ తీసుకున్న డెసిషన్ అనమాట ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఇక్కడి వరకు ఓకే. కానీ 2014లో స్టేట్ బైఫర్కేషన్ జరిగిన తర్వాత, ఏపీ తెలంగాణ విడిపోయిన తర్వాత కొన్ని చేంజెస్ వచ్చాయి. అలాగే దాంతో పాటు తెలంగాణలో 2016లో 10 డిస్ట్రిక్ట్స్ ఉన్నవి కాస్త 33 డిస్ట్రిక్ట్స్ అయ్యాయి. సో డిస్ట్రిక్ట్స్ మొత్తం డివిజన్ జరిగిపోయింది. ఇలాంటి టైంలో తెలంగాణలో జీవో 317 కూడా వచ్చింది మొన్న 2021లో. అంటే ఇక్కడ జీవో 317 కి ఆర్టికల్ 16 క్లాస్ 3 కి సంబంధం ఉంది. ఆర్టికల్ 16 క్లాస్ 3 ఏమో
రెసిడెన్సీని బేస్ చేసుకొని కూడా రిక్రూట్మెంట్ చేయొచ్చు. అలాంటి యాక్ట్ చేసే పవరు పార్లమెంట్కి ఉంది అని చెప్పింది. పార్లమెంట్ డైరెక్ట్ గా ఓకే రెసిడెన్స్ బేస్ చేసుకొని రిక్రూట్మెంట్ చేయొచ్చు అని ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వకుండా 371D అనే ఆర్టికల్ ని ఇన్సెర్ట్ చేసింది 1973లో. ఏమని? ప్రెసిడెంట్ కి ఆర్డర్ ఇచ్చింది రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ని కవర్ చేయడానికి, బ్యాక్వర్డ్నెస్ ని పోగొట్టడానికి, పర్టికులర్ పీపుల్ ని ప్రొటెక్షన్ చేయడానికి ప్రెసిడెంట్ ఆర్డర్ ఇవ్వచ్చు, లోకల్ క్యాడర్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పింది. దాన్ని బేస్ చేసుకొని ఈ జీవోని ఈ ఆర్టికల్ 371 ని బేస్ చేసుకొని ప్రెసిడెంట్ 1975లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొచ్చి ఎర్స్ట్ వైల్ ఏపీలో క్యాడర్ ని ఫిక్స్ చేశారు. డిస్ట్రిక్ట్ క్యాడర్, జోన్ అండ్ మల్టీ జోన్ అనేసి ఫిక్స్ చేశారు. అది 2014లో స్టేట్ బైఫర్కేషన్ వల్ల క్యాడర్ డిస్టర్బ్ అవ్వడం, అలాగే 10 డిస్ట్రిక్ట్స్ కాస్త 33 డిస్ట్రిక్ట్ అయ్యేసరికి ఇంకొంచెం ఇబ్బంది కలగడం వల్ల మళ్ళీ మొత్తాన్ని సెట్ చేయడానికి 317 జీవోని తీసుకొచ్చారు. ఆర్టికల్ 16 ఏం చెప్తుందంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ ఎంప్లాయ్మెంట్, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో అందరికి ఆల్ సిటిజన్స్ కి ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి. క్లాస్ 1 ఏమంటుందంటే అసలు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎక్కడిది, దేని పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటాం? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్, పబ్లిక్ అండర్టేకింగ్స్ అండ్ స్టాట్యుటరీ బాడీస్, వీటిల్లో ఫిల్ చేయడంలో ఎలాంటి డిస్క్రిమినేషన్ చేయకూడదు అంటుంది. అలాగే క్లాస్ 2 ఏమంటుందంటే క్యాస్ట్, జెండర్, రిలీజన్, రెసిడెంట్ ఈ రీజన్స్ తోటి ఏ సిటిజన్ ని కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు. అంటే ఒక ప్లేస్ లో ఉన్న పోస్ట్ కి ఇంకో ప్లేస్ లో ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబులే అని చెప్తుంది. అలాగే క్లాస్ 3 ఏం చెప్తుందంటే ఈ రెసిడెన్స్ ఏదైతే ఎలిజిబుల్ డిస్క్రిమినేట్ చేయడానికి వీల్లేదు అన్నామో ఆ రెసిడెన్స్ నే అంటే క్లాస్ 2 కి ఎగ్జంప్షన్ గా సిచ్యువేషన్ ని బట్టి రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ని పోగొట్టడానికి పార్లమెంట్ యాక్ట్ చేయొచ్చు అని పార్లమెంట్ కి పవర్ ఇచ్చింది. పార్లమెంట్ 371D చేసింది. దాన్ని బేస్ చేసుకొని ప్రెసిడెంట్ కి పవర్ వచ్చింది. ఏమని? క్యాడర్ ని ఫిక్స్ చేసే పవర్, లోకల్ క్యాడర్ ని. సో దాని ప్రకారం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొచ్చారు, అది అప్లికేబుల్ అయింది. దాని తర్వాత 2014లో స్టేట్ బైఫర్కేషన్ తర్వాత మళ్ళీ మొన్న రీసెంట్ గా మనకి 317 జీవో కూడా వచ్చింది. ఇదంతా కూడా లోకల్ క్యాడర్ ని డిసైడ్ చేయడానికే. మరి మీకు డౌట్ రావచ్చు కదా, అసలు పార్లమెంట్ ఇంత నడిపించే బదులు డైరెక్ట్ గా రెసిడెన్స్ ని బేస్ చేసుకొని ఫిల్ చేయొచ్చు అని లోకల్ క్యాడర్ ని పార్లమెంటే చేయొచ్చు కదా. అలా పార్లమెంట్ యాక్ట్ చేస్తే మళ్ళీ ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్స్ మారుతూ ఉంటాయి. స్టేట్ బైఫర్కేషన్ అయింది కదా, అలాంటి పెద్ద పెద్ద చేంజెస్ వచ్చినప్పుడు మళ్ళీ కాన్స్టిట్యూషన్ లో ప్రతిసారి మార్చడం కష్టం కదా. మళ్ళీ అది పెద్ద ప్రాసెస్ కదా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే. ఒకవేళ కాన్స్టిట్యూషన్ లో అమెండ్ చేయకుండా డైరెక్ట్ గా పార్లమెంట్ యాక్ట్ చేస్తే అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు, అది ఎంత పవర్ఫుల్ కాదు. కోర్టు కేసెస్ వరకు వెళ్ళినా మళ్ళీ అదంతా డిస్టర్బ్ అయిపోతుంది కదా. సో అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేస్తే అది ఫిక్స్ అయిపోద్ది కదా. అందుకని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసింది, ప్రెసిడెంట్ కి పవర్ ఇస్తూ. ఈ రకంగా ఆర్టికల్ 16 ఎంప్లాయ్మెంట్ లో ఎలాంటి డిస్క్రిమినేషన్ చేయొద్దు అని ఒక పక్క చెప్తూ దానికి ఎగ్జంప్షన్ గా రెసిడెన్స్ ని కూడా తీసుకోవచ్చు అని చెప్పడం, దానికి ప్యూర్ ఎగ్జాంపుల్ గా మన ఏపీ, తెలంగాణ ఉంది. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్, నార్త్ ఈస్ట్ స్టేట్స్ కూడా స్పెషల్ స్టేటస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 16 క్లాస్ 4 to 6 చూద్దాం.